డయాబెటీస్ గుండె జబ్బుల తర్వాత ఎక్కువ మంది ఎదుర్కొంటున్న పెద్ద ఆరోగ్య సమస్య. ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 54 కోట్ల మంది ఈ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే ఇతర దేశాల కంటే మన దేశంలోనే షుగర్ పేషెంట్ సంఖ్య ఎక్కువగా ఉండడంతో భారత్ని డయాబెటీస్ క్యాపిటల్ అనడం విచారదాయకరం. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ డయాబెటీస్ బారిన పడేందుకు అవకాశం కూడా పెరుగుతుంది. కానీ నేటి కాలంలో యువత, ముఖ్యంగా చిన్నపిల్లలు దీని బారిన పడుతున్నారు. అసలు యువతలో డయాబెటీస్ కేసులు పెరగడానికి ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. యువతను డయాబెటీస్ బారిన పడేలా చేస్తున్న అంశాల్లో మొదటిది వారి జీవన శైలి. నేటి యువతలో శారీరక శ్రమ లోపించడంతో పాటు స్టడీ, వీడియో గేమ్స్ అంటూ కూర్చున్న చోటే ఉండిపోతున్నారు. దాని కారణంగా పెరిగే బరువు డయాబెటీస్ ముప్పును కూడా పెంచుతోంది. అందుకే చిన్ననాటి నుంచే ఆరోగ్యకరమైన జీవన శైలితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం, అవుట్డోర్ గేమ్స్ తప్పనిసరిగా అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారపు అలవాట్లు కూడా డయాబెటీస్ కి కారణమే. క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారం, ప్రాసెస్డ్ ఫుడ్, స్వీట్స్, ఫ్రై చేసిన ఆహారం ఎక్కువగా తినడం వల్ల డయాబెటీస్ ముప్పు పెరుగుతుంది. ఈ కారణంగానే అన్ని రకాల పోషకాలు కలిగిన సమతుల్య ఆహారంతో పాటు డ్రై ఫ్రూట్స్, తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలని, భోజనం తర్వాత తప్పనిసరిగా కొంతసేపు నడవాలని నిపుణులు చెబుతున్నారు. ముందుగా చెప్పినట్లుగానే అధిక బరువు కూడా డయాబెటీస్ కి దారితీస్తుంది. అందువల్ల బరువును నియంత్రించుకోవడం అత్యవసరం. మానసిక ఒత్తిడితోనూ డయాబెటీస్ వస్తుంది. ఎందుకంటే రాత్రి వేళల్లో 7 గంటల కంటే తక్కువ సమయం నిద్రించే వారిలో ఇన్సులిన్ నిరోధకత పెరిగే ప్రమాదం ఉంది. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ పెరిగి డయాబెటీస్ కి దారితీస్తుంది. నిద్రలేమి కారణంగా మానసిక ఒత్తిడి, బరువు, రక్తపోటు పెరగడమే కాక ఇమ్యూనిటీ పనితీరు లోపిస్తుంది. ఇవన్నీ మధుమేహం ముప్పును మరింతగా పెంచుతాయి. అయితే కొందరికి జన్యుపరమైన కారణాలతోనూ డయాబెటీస్ వస్తుంది. ముందు తరాల్లో ఎవరికైనా షుగర్ వ్యాధి ఉన్నట్లయితే అది తర్వాతి తరం వారికి కూడా జన్యుపరంగా సంక్రమించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విధమైన కారణాలను నిరోధించలేనప్పటికీ ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, బరువు నియంత్రణ, రోజువారీ వ్యాయామంతో డయాబెటీస్ కి దూరంగా ఉండొచ్చని వివరిస్తున్నారు.